దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఏంటి? దాహం అవుతుంది నాకు, దాహమునకిమ్ము అనేటటువంటి విషయం మనం ఇంకో చోట కూడా చూస్తాము. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఒకటే అడిగాను. ఏమి ఇవ్వమంటున్నాడు ఈయన ఆమెని? చెప్పండి. ఏమి ఇవ్వమన్నాడు? ఏమి ఇవ్వన్నాక అన్నాడా? ఆడ అసలు నీళ్ళనే మాట ఉందా? ఆడ మళ్ళోసారి చదవండి. నీళ్లు అని ఉందా? నీళ్ళు అని ఎట్లా అన్నావు? లేంది నువ్వు. దాహం అంటే నీళ్ళే కదా. నీ దాహం నీళ్లు, ఆయన దాహం వేరు. హల్లెలూయా. నాకు దాహమునకి ఇమ్మంటే నీకులాగా నాకులాగానే ఆమె కూడా నీళ్ళే అనుకుంది. అయ్యో మీరు యూదులు సమరయంతో సాంగత్యం చెయ్యరు కదా, నువ్వు నన్ను నీళ్ళు ఎట్లా అడుగుతున్నావు? నేను నీకు ఎట్లా ఇవ్వాలా? నేను ఇచ్చే నీళ్ళు నువ్వు ఎట్లా తాగుతావు అని అంటా ఉందామా? చూడండి, ఇప్పుడు కిందికి చూస్తే నాకు అర్థమవుతుంటది. ఎంత వర్షం చదవమ్మా, కొంచెం కిందికి పో. అయ్యా 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. దాహం అంటే ఏందో చూపిస్తా నేను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాహం అంటే ఏందో నీకు తెలిస్తే సిలువ పైన నాకు తప్పికొని ఉన్నాను అనే మాట నీకు అర్థం తెలుస్తుంది. ఓకేనా? రైట్. అందుకు యేసు అంటున్నాడు. ఇప్పుడు ఈమె కూడా ఏమనుకుందంటే, నన్ను చూడండి బిడ్డ అందరు, ఈమె కూడా ఏమనుకుందంటే నీళ్ళే అడుగుతున్నాడేమో అని. అయ్యా ఎట్లు ఇవ్వాలి? నేను నీకు నీళ్ళు ఎట్లు ఇస్తాను? నువ్వు ఎట్లా తాగుతావు? నువ్వు యూదుడివి, నేను సమరయ్య, మేము అంటరాని వాళ్ళం కదా, పాపులం కదా అంటే. ఇప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే, నీవు దేవుని వరం. నన్ను చూస్తే అర్థమవుతుంది మీ అందరికి. ఇదిగో వినండి. నీవు దేవుడు సమరయ స్త్రీతో అంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్నడుగుచున్నవాడెవడో. తప్పు చేస్తలేరు, చదువురి. నీవు దేవుని వరమును దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో. అది అసలు నీకు తెలిస్తే ఫస్ట్ నువ్వే ఆయనను అడుగుతుంటివి. ఆయన నీకు జీవజలం ఇచ్చేటోడు. అసలు నీకు దాహం అంటే ఏందో అసలు నీకు అర్థం తెలుస్తలేదు బిడ్డ. అది తెలిస్తే నువ్వే నన్ను అడుగుతుంటివి దాహమునకిమ్ము అంటే. అయ్యా నేను కాదు కదా, నువ్వే కదా ఇచ్చేది, దాహం ఇచ్చేది నీవే, ఆ జీవజలం నాకు అని అడుగుతుంటివి. ఇక్కడ విషయం ఏంటంటే నీకు తెలియదు అసలు దాహం. నేను ఏం దాహం అంటున్నానో నీకు తెలియదు. ఏందా దాహం అంటే, దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో. అర్థం కాకుండా చేయలేకుండా మళ్ళీ చెప్తాను. ఇక్కడ సమరయ స్త్రీ, నేను ఒకే యేసు ప్రభువుల వారు. నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో. అదియో నీకు తెలిస్తే అంటే నేను అడిగేది ఏంటి అంటే దాహము, దేవుని వరమును అడుగుతున్నా. నేను దేవుని వరమును నాకు దాహమునకి అంటున్నా. అంతే. నేను అడిగేది ఏంటంటే వరమును. అర్థమైందో కాలేదు? నేనేమడుగుతున్నా అంటే దేవుని వరమును నేను దాహమునకు అడుగుతున్నా. నీళ్లను దాహమునకు అడుగుచున్న అని అంటలే నేను. నీళ్లను దాహమునకు నాకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అంటలే నేను ఇక్కడ. దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు. నీకు తెలిస్తే నువ్వే నన్ను అడుగుతుంటే, అయ్యా నువ్వే కానీ ఇచ్చేది, ఆ జీవజలం ఏదో నాకే ఇవ్వు అంటాడు. నీకు తెలవడం లేదు ఇక్కడ ఏంటి అనేసి అంటే. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంకి వెళ్దాం. ఇప్పుడు అక్కడ 2వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇప్పుడు దేవుడు అడుగుతున్న దాహం ఏంటి చెప్పండి ఒకసారి అందరూ. దేవుడు అడుగుతున్న దాహం ఏంటి అమ్మ చెప్పండి? వరమును. నా వరమను, దేవుని వరమును నిన్ను
దాహమునకిమ్మని అడుగుచున్నవాడు. దేవుని వరమునకు నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ రక్షణ అనేది మీ వలన కలిగింది కాదు, మీరేదో చేసినందుకు కాదు, దేవుని వరమే. ఇప్పుడు యోహాను సువార్తకు మళ్ళీ ఒకసారి పోయి ఆలోచిద్దాం, పోకుని మళ్ళీ పోయేసరికి టైం పడుతుంది. చూడండి, దేవుని వరమును నాకు దాహమునకిమ్మని అంటున్నా. అమ్మా దాహం అవుతుంది, నాకు దాహమునకిమ్ము. ఏంది అంటే వరము. ఏందయ్యా వరము అనేసరికి ఇప్పుడు అక్కడ ఉంది, నీవు పొందుకున్న రక్షణ దేవుని వరమే. అంటే వరము అంటే దేవుడు మనకిచ్చిన వరం ఏందంటే రక్షణ. ఇప్పుడు ఈయన అడుగుతున్న దాహం ఏందంటే, నువ్వు రక్షింపబడ్డవా? నీకు రక్షణ ఉందా? నీ రక్షణ పట్ల నాకు నేను రక్షణ పట్ల దాహముకొని ఉన్నా. నా దాహం ఏందంటే ఆత్మల రక్షణనే దేవుని దాహం. సిలువ పైన ఉండి కూడా గట్టిగా కేకేస్తుండు, నాకు తప్పికవుతుందిరా బాబు, మీరు ఇంకా ఎన్నాళ్ళు నాశనానికి నరకానికి జోగుతారు, రక్షింపబడండి, నా దేవుడు వరం ఇచ్చినాడు, మీకు ఆ వరాన్ని పొందుకోండి. ఇప్పుడు వెంకట చదివించినాడు, కీర్తనలో ఉందా, నేను తప్పికొనుచున్నాననగా వారు చేతి చిరకనిచ్చిరి అని. ఆ లేఖన నెరవేర్పికలైన పలకాలే కదా, లేకపోతే అది వ్యర్థం అయిపోతుంది కదా. ఇప్పుడు అది నెరవేర్చాలే కదా. అందుకే ఇక్కడ నాకు దాహమునకిమ్ము, ఆ లేఖనం నెరవేర్చు. 1000 సంవత్సరం క్రీస్తు 1000 సంవత్సరాల క్రితము పలికినటువంటి మాట తాగింది. నాకు దాహమునకిమ్ము అంటే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఏమర్థం కావాలమ్మా? నేను తప్పికొనుచున్నాను అనగానే వీళ్ళకి ఏమర్థం కావాలి? మీరు కూడా చెవు నుండి విని కళ్ళుండి చూస్తూ హృదయం ద్వారా గ్రహించకున్నారు బిడ్డ. ఏమనుకోవాలంటే, అరే 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 ఇంచుమించు 1000 సంవత్సరాల క్రితం దావీదు ద్వారా పలికినటువంటి ప్రవచనము ఆ మాట అంటున్నాడు ఏందిరా, అది నెరవేర్చబడుతుందంటే ఈయనే అది. గ్రహించలేదు. సేమ్ మన బాపతే, మన జాబితాల్లో ఉన్నవారే వాళ్ళు కూడా, మనము వాళ్ళ జాబితాల్లో ఉన్నవారే. ఇంత గట్టిగా మైకు లేకుండా వర్రి ఇప్పుడు ఏం గ్రహించాలి వాళ్ళు అనేసి అదే 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 వరము, అది రక్షణ, అనబడుతుంది. ఏమి గ్రహించేది ఉండే సిల్వ కింద ఉన్న వారు ఘోషిస్తున్నవారంటే, అరే ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది, ఈయననే మెస్సయ్య దైవం దేవుడు. దేవుడికి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.